$25,000 $15,000 వీళ్ళకి ₹1,00,000 వస్తుందంటే వాళ్ళకి $25,000 ఇస్తారు. అట్ట ఇచ్చేసేసి అటెండెన్స్ అంటే అప్పుడు ఏంది తంబులు కూడా ఇప్పుడు ఏయో తయారు చేశారు ప్లాస్టిక్ తొడుగులు. దాంతో లేదు అటెండెన్స్ అయితే ఒకేసారి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తారు. దాన్ని ఆపాడు ప్రవీణ్ ప్రకాష్, చేశాడు అదంతా. వాళ్ళ ప్రవీణ్ ప్రకాష్ ని తీసేయమన్నారు, అతను ఒప్పుకోలే. కాబట్టి ఆ జగన్ మీద కోపం వచ్చింది. ఇప్పుడు అంతే తప్పించి నీ జేబులోంచి డబ్బులు తీసుకో, ఇంకోటి సాయంత్రం 4 నుంచి 5 దాకా పీరియడ్ మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా 4 to 5 వీళ్ళు ఉండి పాఠాలు చెప్పాలి. ప్లస్ అదేది వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు, నానా నరకం ఇప్పుడు. అప్పుడు ఇంత లేదు, టీచర్ మీద ఈ ప్రెషర్ ఏం లేదు, ఓన్లీ క్లాసులో జరిగే ఫోటోలు తీయమన్నందుకే అంత రచ్చ జరిగింది. పిఆర్సీ గురించి రచ్చ చేసి ఇప్పుడు అసలు పిఆర్సీ ఏది ఇంకేవాడు ముందు వీళ్ళని మొత్తం P4 కి దత్తత తీసుకోండి అంటే ఇంకా పిఆర్సీ ఏం అడుగుతారు? పిఆర్సీ పోయా మధ్యంతర ప్రభుత్వం అతను రాగానే ఇచ్చాడు 27%. అయినా సరే అతను దిగేదాకా వదిలిపెట్టలా. ఎందుకని 27 నుంచి తర్వాత పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ లో 23 చేశాడు. ఇప్పుడు వీళ్ళు అసలు పిఆర్సీ వెయ్యరు, ప్లస్ ఇది వెయ్యరు, ఎలక్షన్స్ ముందు చేస్తారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్. అప్పుడు అతను సిపిఎస్ రద్దుదేమో ఓపీఎస్ చేశాడు, అతను ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశాడు. ఈ దాన్ని తప్పు పట్టిన పవన్ ఏమన్నాడు, నేను వచ్చాక 100 రోజుల్లోపు దాని పరిష్కారం అన్నాడు కదా. 100 రోజులు ఏ